ఉరిమే సవాళ్లను తరిమికొట్టారు. ఉపద్రవాలను తట్టుకుని ముందుకు సాగారు. అసోంలో గృహిణి మీనాక్షి దాస్. గౌహతిలో ఫిట్నెస్ ట్రైనర్గా ఉన్న ఈమె ఓ పర్యాయం భర్తతో బైక్ మీద మేఘాలయ వెళ్లి వచ్చారు. ఆ పర్యటన స్ఫూర్తితో సంకల్పం తీసుకున్నారు. మహిళా సాధికారత సందేశంతో ఆమె మోటార్ సైకిల్ యాత్ర చేసి వచ్చారు. ఒకే ఒక్కరుగా 64 దేశాలకు వెళ్లి రికార్డు నెలకొల్పారు. మీనాక్షి సాహసానికి తుఫానులే తలవచ్చాయి. ప్రపంచ దేశాలు స్వాగతించాయి. ఆ మహిళ దుమ్మురేపుతూ కొండదారుల్లో బైక్ మీద దూసుకెళ్తూ ఉంటే దేశాలు స్వాగతించాయి. శిఖరాలు దారిచ్చాయి. తుఫానులు తలవంచాయి. మహిళా సాధికారత సందేశంతో 67 దేశాలు చుట్టి రావాలన్న లక్ష్యంతో సాగిన ఆ సాహస యాత్రికురాలు మీనాక్షి దాస్. అసోం రాష్ట్రం గువాహతికి చెందిన సాధారణ గృహిణి ఆమె. సోలో బైక్ రైడర్గా విశ్వయాత్ర చేసిన తొలి మహిళగా సంచలనం సృష్టించారు. 2023 డిసెంబర్ 17న ఆరంభించిన బైక్ యాత్ర 2024 డిసెంబర్ 22న ముగిసింది. మా అమ్మ విషయాలు మీతో చెప్పాలని ఉంది. ఆమెను చూసి నేనెంతో గర్వపడుతున్నాను. అయితే తనపై ఓ ఆందోళన నన్ను తొలిచేది. మోటార్ సైకిల్ యాత్రలో చిన్న ప్రమాదం జరగొచ్చేమో అనే భయం ఉండేది. కానీ దేవుడి దయతో అలాంటిది ఏమీ కాలేదు. అయినా నాకు తను రోజు వీడియో కాల్ చేసేది. యవ్వనం పలకరించిన వేళ కలల మేఘాల్లో తేలిపోయే మనసు. కాని యువ మీనాక్షి సాహసాలనే ప్రేమించారు. తను నడిపే ద్విచక్ర వాహనం ఆమెను భవిష్య సాహస యాత్రలకు ప్రేరేపించింది. అసోంలో పుట్టిన మీనాక్షి ఈశాన్య భారతంలో ప్రకృతి సౌందర్యానికి నెలవైన ప్రదేశాలను బైక్ మీద వెళుతూ అన్వేషించాలని మనసు ఉరకలు వేసింది. వివాహానంతరం భర్త వేదాంత వెనక కూర్చుని బైక్ మీద పయనించేవారు. అలా అలా అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ పర్వతదారుల్లో పయనంతో ఆమె ఊహలకు రెక్కలొచ్చాయి. తనే బైక్ నడుపుతూ సాహస యాత్రలతో సాగిపోవాలని నిశ్చయించారు. నేను 16 ఏళ్ల నుంచే స్కూటర్ నడుపుతున్నాను. అప్పట్లో కెనటిక్ హోండా నడిపాను. ఢిల్లీ రోడ్లు నాకు కొత్తేమీ కాదు. నేను +2 డిగ్రీ అక్కడే చేశాను. అందువల్ల ఢిల్లీ వీధుల్లో బైక్ నడిపితే ఆనందంగా ఉండేది. ఎటు వెళ్లినా ద్విచక్ర వాహనమే. కార్లు అస్సలిష్టం లేదు. బైక్ మీద మా వారి వెనుక కూర్చొని అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ వెళ్లాను. అప్పుడే నాకు ఆలోచన వచ్చింది. అలా R15 యమహా బైక్ కొన్నాం. 2019లో ఆ మోటార్ బైక్ కొనటమే నా తొలి విజయం అనుకోవాలి. మీనాక్షి గౌహతి నుంచి నేపాల్ వరకు ఒంటరిగా ప్రయాణాన్ని ప్రారంభించారు. తర్వాత ముంబై నుంచి ఫ్లైట్లో దుబాయ్కి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆమె మోటార్ బైక్ మీద 64 రాజ్యాలను చుట్టివచ్చే యాత్రను ప్రారంభించారు. సౌదీ అరేబియా, టర్కీ, గ్రీస్, ఇటలీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, రష్యా, చైనా, వియత్నాం, సింగపూర్ తదితర దేశాలను కవర్ చేస్తూ ఖండాలు దాటి వెళ్లారు. కానీ భద్రతా పరిమితులు, ఆంక్షల వల్ల ఒమన్, ఇరాక్, మయన్మార్లోకి ప్రవేశించలేకపోయారు. ప్రయాణం ఎక్కడ కష్టంగా అనిపించిందంటే ఏం చెప్పాలి, ప్రతి పయనం ఓ పెద్ద సవాలే. దుబాయ్తో ఆరంభిద్దాం. పొరుగు దేశం నేపాల్ తర్వాత అదే నా యాత్రలో తొలి సవాల్. అడుగుపెట్టిన రెండో దేశం UAE. అక్కడికి వెళ్లగానే అక్కడ నా మొదటి సమస్య కుడివైపున రైడింగ్. రైట్ హ్యాండ్ డ్రైవింగ్ ఎప్పుడూ చెయ్యలేదు. నేపాల్లో మీనాక్షి ప్రయాణం సవ్యంగానే ఆరంభమైంది. ఎటొచ్చి ఒమన్ దగ్గర ఉద్రిక్తతలతో ఆమె వేరే మార్గానికి మారాల్సొచ్చింది. అప్పుడే ప్రణాళికలు మారాయి. ఆర్థిక సాయం చేసిన ఒక స్వచ్ఛంద సంస్థ స్పాన్సర్షిప్ ను ఉపసంహరించింది. ఇందువల్ల మీనాక్షి తన బైక్ తో ఖతార్ చేరడానికి 2.8 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చింది. అనంతరం ఆమె బహ్రైన్, సౌదీ అరేబియా నుంచి పయనించారు. ఆ సమయంలో ఇసుక తుపాను విరుచుకుపడింది. అయినా లెక్క చేయలేదు. ఆ తుపానును తట్టుకుని ఆమె జోర్డాన్ చేరుకున్నారు. ఎంతలో మరో సవాలు ఎదురైంది. బాంబు పేలుడు ఘటనతో ఇరాక్ ఆమెకు అనుమతి నిరాకరించింది. అక్కడ 2 వారాలకు పైగా చిక్కుకుపోయారు. ప్రియాంక అనే మహిళ ఆతిథ్యం మీనాక్షికి ఎడారిలో ఓయాసిస్సే అయ్యింది. జోర్డాన్ తర్వాత నేను వెళ్లిన దేశం ఇరాక్. అయితే నేనక్కడ చిక్కుకుపోయాను. బాంబు పేలుడు జరిగిందట. భద్రతా కారణాలతో ఇరాక్ నన్ను అనుమతించలేదు. తరువాత బెలారస్ దేశం, అది నేను ప్రయాణించే దేశాల్లో ఉంది.
కానీ రష్యా ఉక్రెయిన్ నడుమ ఉద్రిక్త పరిస్థితి వల్ల అక్కడ నన్ను రానివ్వలేదు. మరో 3 లేదా 4 దేశాలున్నాయి, కానీ వీసా సమస్యలు. और वीजा मिलना भी इतना इजी नहीं था. మీనాక్షి బైక్ యాత్ర ఘనంగా ముగించుకుని కుటుంబంతో ఆ విజయాలను ఆస్వాదించారు. అర్థం చేసుకుని ప్రోత్సహించే భర్త, తన బంగారు బిడ్డ నిషిత, ఆదరించే అత్తగారు, చుట్టూ అందరూ మిత్రులు, శ్రేయోభిలాషులు, దాతలు ఆర్థికంగా తోడ్పడితే దేశమంతా తిరిగి మహిళా సాధికారత కంటే స్త్రీ విముక్తికి మరో మార్గం లేదనే సందేశాన్ని అందించాలని ఉందట. तो इसीलिए खुशी खुशी मैंने प्लान कर लिया था. నేను బైక్ యాత్రకు సన్నద్ధమవుతున్న వేళ అన్ని విధాలా సాయం లభిస్తుందనే నమ్మకంగా ఉన్నాను. ఎందుకంటే నేను మహిళా సాధికారత, క్రీడలు, పర్యాటక రంగాల ప్రతినిధిని. సాయం చేయటానికి చాలా సంస్థలు ముందుకొస్తాయని భావించాను. బైక్ కంపెనీ, పెట్రోలియం మంత్రిత్వ శాఖ సాయపడతాయనుకున్నా, కానీ నిధులు రాలేదు. అయితే రష్యా, చైనా దేశాల వీసా కోసం బ్యాంక్ బ్యాలెన్స్ చూపాలి. అందువల్ల నా ఖాతాలో డబ్బును వెచ్చించలేకపోయాను. నా పొలం తాకట్టు పెట్టాను. ఎట్టకేలకు బయలుదేరే వేళ గువాహతిలో మిత్రులెందరో సాయపడ్డారు. बाकी सब लोगों ने प्रॉमिसेस दिया है कि वापस आने के बाद देंगे. మహిళా సాధికారత సందేశంగా సాగిన మీనాక్షి మోటార్ సైకిల్ యాత్ర దేశాల సరిహద్దులను చెరిపేసింది. ఆమె ధైర్యం, సాహసం, అంకితభావం, దృఢ సంకల్పంతో దేశాల్లో చైతన్య నగారా మోగించారు. మహిళా లోకానికి ప్రేరణగా నిలిచారు. ఎన్నో పురస్కారాలు వరించాయి, ప్రశంసలు దక్కాయి. So finally मैं बहुत खुश हूँ. ఏడాది యాత్ర పూర్తి చేసినందుకు, ప్రపంచ రికార్డు సృష్టించినందుకు నేను నిజంగా సంతోషంగా ఉన్నాను. నాకు చాలా గుర్తింపు లభిస్తోంది. అస్సోం ముఖ్యమంత్రి చేతుల మీదుగా అస్సోం గౌరవ అవార్డు లభించడమే చాలా పెద్ద ప్రశంస. నేను చాలా సంతోషంగా ఉన్నాను. अवार्ड होता है हमारे असम में. So I'm really happy for this.